గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయనను హైదరాబాద్లోని రాయదుర్గం మై హోం భూజా అపార్ట్మెంట్ వద్ద అదుపులోకి తీసుకుని విజయవాడకు తెచ్చిన విషయం తెలిసిందే. గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసి ఫర్నిచర్ తగులబెట్టిన ఘటనలో ముదునూరి సత్యవర్ధన్ టీడీపీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 143, 147, 148, 435, 506, రెడ్ విత్ 149, 31 SC/ST చట్టం కింద వంశీ సహా 71 మందిపై అభియోగాలు మోపారు. అయితే సత్యవర్ధన్ వెళ్లి ఆ కేసుని వాపస్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు వల్లభనేని వంశీ మీద కిడ్నాప్ కేసు పెట్టారు. ఈ కేసు అంతటిని వల్లభనేని వంశీ అనుచరులు సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి కొట్టి తిట్టి కేసుతో సంబంధం లేదు అనేలా చేసి ఆ తర్వాత కేసు వాపస్ తీసుకునేలా చేశారని పోలీసుల విచారణలో ఈ విషయాలు బయటపెట్టారు అంటూ చెప్పారు పోలీసులు. ఇప్పుడు టీడీపీ డైరెక్షన్లో సత్యవర్ధన్తో మళ్లీ తప్పుడు ఫిర్యాదు తీసుకుని వంశీని అరెస్ట్ చేశారు అంటూ వైసీపీ వాళ్లు ఆరోపిస్తున్నారు. అయితే ఇప్పుడు టీడీపీ కార్యాలయ ధ్వంసం కేసుతో పాటు ఈ కిడ్నాప్ కేసు కూడా పెట్టారు. అయితే కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.